మహబూబ్ నగర్ జిల్లాలో ఒక దారుణం చోటు చేసుకుంది. 3 ఏళ్ల కూతుర్ని చంపి ఊరేసుకుంది ఒక తల్లి. కుటుంబ సభ్యులందరికీ రేబీస్ వ్యాధి సోకిందని చెప్పి ఆమెకు అనుమానం ఉండే. ఇటీవల కాలంలో ఆమె ఇంటి ముందు కొన్ని పల్లీలు ఆరబోసినప్పుడు ఒక కుక్క వచ్చి తినింది. ఆ కుక్క ఎంగిలి తినడంతోనే రేబీస్ వచ్చినట్టు మతిస్థిమితం ఆ పరిస్థితి. ఆ సిచ్యువేషన్కి వెళ్ళిన తర్వాత మతిస్థిమితం ఎలా ఉంటుందో అలాంటి సిచ్యువేషన్లో ఆమె బిహేవ్ చేసింది కొంతకాలం. దాని తర్వాత ఆమెకి రేబీస్ టీకాలు కూడా వేయించాడు భర్త. వేయించినా కూడా యశోద మాత్రం చాలా మానసికంగా చాలా డిస్టర్బ్ అయిపోయి రేబీస్ అనేది తనకు సోకింది, తన కూతురు కూడా సోకింది అని చెప్పేసి ఆ భయంతోనే బతికింది. దాని తర్వాత ఆ భయంతోనే ఆ కూతురిని కూడా చంపేసి ఆ తల్లి మరి ఉరేసుకుంది. ఆ కొడుకు కూడా రేబీస్ అనేది సోకిందని చెప్పేసి ఒక బోర్డు మీద కూడా రాసి తన భర్తకు తెలిసేలాగా ఆ కొడుకును కూడా జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి ఆ బోర్డు మీద కూడా రాసి ఆ తల్లి చనిపోయింది. మరి ఇలాంటి ఒక విషాదమైన సంఘటన ప్రస్తుతానికైతే మహబూబ్ నగర్లో చోటు చేసుకుంది. సో ఇంటి ముందు పల్లీలు ఆరేసినప్పుడు ఒక కుక్క వచ్చి తినిందంట. మరి ఆ తిన్న తర్వాత ఆ పల్లీల్ని మరి వీళ్ళు కూడా కన్స్యూమ్ చేశారు, వీళ్ళు కూడా తిన్నారు. వీళ్ళు తిన్న తర్వాత కొంచెం ఆమెకు మానసికంగా కొద్దిగా చేంజ్ కనిపించింది. కొంచెం విచిత్రంగా, కొంచెం పిచ్చి పట్టినట్టు బిహేవ్ చేసింది, మతిస్థిమితం లేనట్టు బిహేవ్ చేసిందంట. దాని తర్వాత సరే తన భయాన్ని పోగొట్టడానికి ఆ భర్త ఆ రేబీస్కి సంబంధించిన టీకాలు కూడా వేయించినా కూడా ఆమెని మాత్రం ఆమెకు ఆ అనుమానం ఉండిపోయింది. తనకు రేబీస్ వచ్చింది, తన కూతురికి కూడా రేబీస్ వచ్చిందని చెప్పేసి ఆ అనుమానం ఉండిపోయి ఆ 3 ఏళ్ల కూతురిని కూడా చంపేసిన తర్వాత ఆమె కూడా ఉరేసుకొని చనిపోయింది. తర్వాత ఆ కొడుకు కూడా రేబీస్ అనేది సోకింది అని చెప్పేసి ఒక బ్లాక్ బోర్డ్ మీద రాసింది. తన భర్తకు తెలియాలని బ్లాక్ బోర్డ్ మీద రాసి తనని బాగా చూసుకో, తనకు కూడా టీకాలు వేయచ్చు అని చెప్పి రాసింది. ప్రస్తుతానికైతే ఇలాంటి ఒక విషాద సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. 3 ఏళ్ల కూతుర్ని చంపింది, మతిస్థిమితం తప్పి ఆ పాపను చంపేసి తర్వాత తను కూడా ఊరేసుకుంది. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మణికంఠ ఉన్నారు. మణికంఠతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మణికంఠ, చెప్పండి, అసలు ఇలాంటి విషాద సంఘటన మహబూబ్ నగర్లో చోటు చేసుకుంది. నిజంగా ఆమెకు రేబీస్ సోకిందా? మతిస్థిమితం ఉండేనా? అంటే ఆ పిచ్చి బట్టి ఆ పిచ్చిలోనే తన కూతురిని చంపిందా? ఇంత దారుణానికి పాల్పడిందా? మహబూబ్ నగర్ జిల్లాలో అనుమానం పెనుభూతమైంది. ఆ అనుమానమే కన్న కూతురుని చంపేలా చేసి తాను కూడా ఆత్మహత్య చేసుకునేలా చేసినటువంటి ఘటన జిల్లాలో కలకలం రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి. మహబూబ్నగర్ పట్టణానికి చెందినటువంటి యశోద అనేటటువంటి మహిళ కుటుంబీకులంతా కూడా గత 2 నెలల క్రితం ఇంటి ముందు కొన్ని పల్లీలతో పాటు కొన్ని డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా ఆరబోసినటువంటి పరిస్థితి. ఆ సమయంలో 2 వీధి కుక్కలు గొడవ పడుతూ ఏదైతే వీరు ఆరబెట్టినటువంటి డ్రై ఫ్రూట్స్ పల్లీలు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర నుంచి కూడా ఇంట్లోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ ఇంటి యజమానులు వారంతా కూడా ఆ కుక్కల్ని తరిమేశారు. ఆ తర్వాత అవే పల్లీలు అవే డ్రై ఫ్రూట్స్ తో వారంతా కూడా వంటకాలు చేసుకొని తిన్నారు. కానీ అక్కడంతా కూడా ఏదైతే కుక్కలు తిరిగినటువంటి ప్రాంతంలో కుక్కల లాలాజలం అంతా కూడా పడిపోయింది. కాబట్టి ఆ తిన్న తర్వాతనే ఆ 2-3 రోజుల తర్వాతనే ఆ కుటుంబీకులంతా కూడా కొంత అనారోగ్యానికి గురైనట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళ యశోద అనేటటువంటి మహిళ మాత్రం ఆ కుక్కల లాలాజలం పడ్డటువంటి ఈ డ్రై ఫ్రూట్స్ తో ఈ పల్లీలతో మనం వంట చేసుకొని తిన్నాం కాబట్టి ఖచ్చితంగా మనకు రేబీస్ అనేటటువంటి వ్యాధి సోకినట్టుంది. ఈ వ్యాధి కనుక సోకినట్టయితే అందరం కూడా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా రేబీస్ లక్షణాలు సోకడం వల్ల మన చుట్టుపక్కల వారికి కూడా ప్రమాదం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఒక అపోహలోకి యశోద వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలోనే తన భర్తతో కూడా నిత్యం ఆ డ్రై ఫ్రూట్స్ కావచ్చు, ఆ పల్లీలతో చేసినటువంటి వంటకాలు మనమంతా తిన్నాము, మనం ప్రమాదంలో ఉన్నాము, మనం చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి, మనకు రేబీస్ వ్యాధి సోకుతుంది, మనకు రేబీస్ వ్యాధి సోకితే మనం కుక్కల్లా ప్రవర్తించేటటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా ఆందోళన చెందుతూ నిత్యం మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో భర్త తన అపోహలను తొలగించేందుకు తనకు ధైర్యం చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఆసుపత్రిలో చికిత్స పొందారు, రేబీస్ కు సంబంధించినటువంటి టీకాలను కూడా వాడారు. ఆ తర్వాత అయినప్పటికీ కూడా యశోదలో మానసికంగా ఆ ఆలోచన బలంగా నాటుకుపోయినటువంటి నేపథ్యంలో తమ కుటుంబ సభ్యులు చెప్పినట్టుగా నాటు వైద్యం కూడా తీసుకున్నారు. ఎన్ని రకాలుగా రేబీస్ కు వైద్యం ఉంటుందో, ఎన్ని రకాలుగా రేబీస్ ను చికిత్స చేయొచ్చో అన్ని రకాల ప్రయత్నాలన్నీ కూడా చేశాడు యశోద భర్త. అయినప్పటికీ యశోద మైండ్ లో మాత్రం చాలా బలంగా నాటుకుపోయింది. లేదు, ఆ కుక్కల లాలాజలం పడ్డది, కుక్కలు ఎంగిలి చేసినటువంటి ఆ డ్రై ఫ్రూట్స్ తో ఆ పల్లీలతో మనం వంట చేసుకొని తిన్నాం కాబట్టి నా లోపల ఇప్పటికీ సమ్ టైమ్స్ ఆ రేబీస్ లక్షణాలు కనిపిస్తున్నాయి,
నాకు రేబీస్ సోకింది, నేను చనిపోతా అనేటటువంటి విషయాన్ని కూడా పలుమార్లు తన భర్తతో చర్చించింది యశోద. అయినప్పటికీ కూడా భర్త ఎప్పటికప్పుడు ధైర్యం చెప్తూ ఆ అపోహల నుంచి బయటికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ యశోద మాత్రం అదే అపోహల్లో నిమగ్నమైపోయింది. భర్త డ్యూటీకి వెళ్ళినటువంటి నేపథ్యంలోనే తన సొంత కూతురుని ఊపిరి ఆడకుండా చేసి చంపేసి ఆ తర్వాత తాను కూడా ఇంట్లోనే ఉరేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత తన కుమారుడికి కూడా రేబీస్ సోకింది, కుమారుడికి చికిత్స చేయించు, రేబీస్ కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ చేయించు, కుమారుడిని కాపాడు అంటూ ఒక నల్ల బోర్డుపై రాసి యశోద ఈ ఘాతకానికి పాల్పడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడంతా కూడా విషాద ఛాయలనుకున్నాయి. ఓ కుక్క ఎంగిలి చేయడం, ఓ కుక్క లాలాజలం ఆ డ్రై ఫ్రూట్స్ లో పడడం, వాటిని తిన్న కారణంగానే మనందరికీ కూడా రేబీస్ సోకింది. ఈ రేబీస్ అనేది చాలా ప్రాణాంతక వ్యాధి, దీనివల్ల రకరకాల ఇబ్బందులు తలెత్తాయనేటటువంటి అనుమానం యశోద లోపల బలంగా నాటుకుపోయినటువంటి కారణంగానే తాను ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితి కలిగింది. తన కూతురుని కూడా చంపడానికి ప్రధాన కారణం ఇదే అంటూ కూడా యశోద భర్త చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఒక అనుమానం అనేది పెనుభూతంగా మారిపోయి కన్న బిడ్డను చంపేయడంతో పాటు తనువును కూడా సాధించుకోవడం అనేది పూర్తిగా జిల్లాలో విషాద ఛాయలు నింపినటువంటి పరిస్థితి. ఏదైనా ప్రతిదానికి ఈ రోజుల్లో కరోనా లాంటి మహమ్మారికే చికిత్స ఉంది, కరోనా లాంటి మహమ్మారికే వ్యాక్సిన్స్ కనిపెడుతున్నటువంటి ఈ రోజుల్లో కుక్క కాటు కూడా వేయలేదు. దాని ఎంగిలి తినడం కావచ్చు, దాని లాలాజలం పడడం కావచ్చు, దీనికి మాత్రమే ఆ మహిళ భయాందోళనకు గురైపోయి రకరకాల వారి మాటలు వినేసి అపోహలకు గురైపోయినటువంటి నేపథ్యంలో ఈ ఘాతుకానికి పాల్పడిందంటూ కూడా వారి కుటుంబ సభ్యులు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఒక అనుమానం అనేది పెనుభూతంగా మారిపోయి పూర్తిగా ఆ కుటుంబంలోని ఇద్దరు వ్యక్తుల్ని చిరిమేసినటువంటి ఘటన జిల్లాలో విషాద ఛాయల్ని నింపింది. కళ్యాణ్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మణికండ. మనం చూస్తే మహబూబ్ నగర్ జిల్లాలో ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది. 3 ఏళ్ల కూతుర్ని చంపి ఆ తల్లి ఊరేసుకుంది. ఒక 2 నెలల క్రితం 2 కుక్కలు గొడవ పడుతూ వచ్చి వీళ్ళు ఎక్కడైతే డ్రై ఫ్రూట్స్, పల్లీలు ఇవన్నీ ఆరబెట్టుకున్నారో వాటిపై లాలాజలం పడింది. అవి తిన్న తర్వాత నాకు రేబీస్ సోకింది, నా కూతురికి కూడా రేబీస్ సోకింది అని చెప్పేసి ఆ భార్య భర్తతో చెప్పుకొచ్చింది. ఆ భర్త చాలా ప్రయత్నం చేశాడు, తనకి ఇంగ్లీష్ మెడిసిన్ అంటే వైద్యం చేపించాడు, నాటు వైద్యం చేపించాడు, అన్ని రకాల వైద్యాలు చేపించినా కూడా ఆ భార్య మాత్రం ఆ అపోహలోనే ఉండిపోయింది. తన కూతురిని చంపి తను కూడా ఉరేసుకొని చనిపోయినట్టు తెలుస్తుంది. ఆ కొడుకుని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి ఆ భర్త కూడా చెప్పినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆ భర్త ఏం మాట్లాడాడు, భర్త ఆవేదన వినే ప్రయత్నం ఒక్కసారి చేద్దాం. తెలంగాణ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్లో ఆర్టిజన్ గ్రేడ్ 1గా 220 kV చేకూరు సబ్స్టేషన్లో డ్యూటీ చేస్తున్నాను. ఇంట్లో పాప ఆమె హ్యాంగ్ చేసుకొని చనిపోయిన టైం వరకు నేను ఇంట్లో లేను. దీనికి కారణం ఏంటంటే అని చెప్పేస్తే గత 2 నెలల ముందు ఇంటి కంపౌండ్లో కొన్ని బాదం పప్పు, జీడిపప్పు, తర్వాత పల్లీలు అవి అని చెప్పి సెంటర్ వస్తే బయట వీధి కుక్కలు వచ్చినాయి, కొట్లాడుకుంటూ లోపలికి వచ్చినాయి. లోపలికి వచ్చిన తర్వాత ఎక్కడైతే ఎండ పోస్తున్నామో దాని మధ్యలోకి వెళ్ళి పోయింది. ఇంటి ముందరికి వెళ్ళి వస్తే ఆమె ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు చూసిన తర్వాత వాటిని తినేసినాం మేము. అంటే ఇంట్లో వాడుకున్నాం, అది తినలేదు అని చెప్పి నమ్మకంతో తినేసినాం మళ్ళీ వంటలో. అది అట్లా అయిన 1 వీక్ అటు ఇటు అయిన తర్వాత ఆరోగ్యం బాగాలేదు. దానివల్లే మాకు రాబీస్ వచ్చింది, దానివల్లే మాకు జ్వరాలు వస్తున్నాయి. అది బాగా గట్టిగా నమ్మినాం మేము. అట్లా కొన్ని రోజుల తర్వాత చెట్టు మందు తిన్నాం, అయినా కూడా మాకు అనుమానం పోలేదు. తర్వాత వ్యాక్సిన్ వేయించుకున్నాం గవర్నమెంట్ హాస్పిటల్, పిల్లలకి ఆమె కూడా వేసుకున్నాం, అయినా కూడా ఆమెకు తగ్గలేదు, బాడీలో అట్లాగే ఎఫెక్ట్ ఉండేది. దానివల్ల ఇంప్రూవ్ కాకపోతే మళ్ళీ వాళ్ళకి తెలిసిన చుట్టాల దాంట్లో ఒక దగ్గరికి వెళ్ళేసి చెట్టు మందు కూడా తినేసి ఒక 20 రోజులు అక్కడక్కడ తుండేసి వచ్చిన 1 వీక్ తర్వాత కూడా సేమ్ పరిస్థితి. ఈ 2 నెలల వర్షంలో ఇద్దరి మధ్యలో వాదనలు జరుగుతూనే ఉన్నాయి. ఆ విషయంలో మంచి చెడు చెప్తూనే మనం మోటివేషన్ చేస్తున్నాం, చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్తా ఉన్నాం, కానీ ఎవరి మాట వినే పరిస్థితి లేదు. ఆమె కంప్లీట్గా ఇది కుక్కలు మూతి పెట్టి తినడము, ఆ జొల్లు మేము దాంట్లో ఉండడం, మేము వంట దాంట్లో వాడుకున్నాం. దాని నుంచి మాకు ఈ రోగాలు రావడం చేయడం, నేను ఉండలేను, నేను చనిపోతా, నా బాడీలో నాకు కంట్రోల్ అవుతలేదు, పిల్లలు సరిగ్గా తినట్లేదు, నేను తినట్లేదు, ఏదో ఒక రోజు నేను చనిపోతా అని చెప్పి అట్లా 2-3 సార్లు నాతో మాట్లాడుతూనే ఉంది. ఈ మాటలు మాట్లాడిన ప్రతిసారి నేను చెప్తూనే ఉన్నాను, నన్ను అనవసరంగా టెన్షన్ చేస్తున్నావు, ఈ చిన్న దానికి కూడా ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నావు, నీకు చెప్పే మోటివేషన్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారో తప్ప ఎవరు చేస్తున్నారో తెలియదు, కానీ నేను చెప్పింది తినట్లేదు, వాళ్ళ మొండిగా ఏదో వాళ్ళు మూఢనమ్మకాలు ఉంటాయి కదా, అట్లా చెప్పిన మాటలు విని నువ్వు అటు ఇటు తిరిగి అది ఇది చేసుకుంటున్నావు, అనవసరంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావు, బాగా లోన్లీగా ఫీల్ అయిపోయింది.
ఈ ఒక 20 డేస్ పోయి వచ్చిన 1 వీక్ తర్వాత ఇంట్లో ఉండే పరిస్థితి కూడా ఎన్నోసార్లు కూర్చోబెట్టి చెప్పి దగ్గర తీసుకొని కూడా చెప్పిన, ఆయన కూడా ఆమె లోపల మార్పు రాలేదు. తర్వాత కొన్ని పరిస్థితులు ఏమైందో తెలియదు, మొత్తానికైతే నేను చనిపోతా, నా పిల్ల చనిపోతుంది, లేకుంటే మా ఆరోగ్యం ఇట్లాగే ఉంటుంది, మా నుంచి ఇంకోరికి రాకూడదు అని చెప్పి డెసిషన్ తీసుకుని నిన్న ఉదయం పాపను ఏ విధంగా చంపేదో తెలీదు, పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే తప్ప తెలీదు. ఆ పాపను చనిపోయిన తర్వాత ఈమె ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకుని చనిపోయింది.